లేచిందంటే లేచింది, లేకపోతే పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయనకు ఆయనే, పిల్లలకు పిల్లలే. ఏదో ఫారిన్ సంబంధం అని బాగా సుఖపడుతుందని బోల్డ్ ఎంత కట్టం ఇచ్చి పెళ్లి చేస్తే, అయ్యో ఇక్కడ నా బతుకు పని మనిషి కన్నా హీనం. రండి శ్రీష, రండి. అలా నెట్టో కానీ బయలుదేరాను. నమస్కారం అండి. నమస్కారం ఎందుకమ్మా? హాయ్ అంటే అందరికీ హాయిగా ఉంటుంది. ఎవరి మీద విసుక్కుంటున్నట్టున్నారు? ఎవరి మీద విసుకుంటే ఎవరు ఊరుకుంటారు? ఇంట్లో వాళ్ళ మీదే. ఇంత సాయం చేయకపోగా అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. అన్నీ నేనే ఎత్తి పెట్టుకోవాలి. అంతే వదినా, మా ఇంట్లో కూడా అంతే. అని ఏమి సాయం చేయకపోగా ఏ రోజంతా ఇంట్లోనే ఉంటావు కదా, ఇంకేం చేస్తా అన్నారు. నాకు మండిపోయిందనుకో. అయితే ఇంట్లో మీ వారు కూడా సాయం చేయరా? అయ్యో రామ, దాన్నే చెప్పుకునేదిలే. ఏదో సాయం చేస్తున్నట్టు నటిస్తూ ఉంటారు, కానీ దానివల్ల ఇంత పనే కానీ ఏమాత్రం సాయం కానే కాదు. రాదిప్తి రా. మన మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరిద్దరూ జాబ్ చేస్తారు కదా, మీ వారి ఇంట్లో బాగా సాయం చేస్తారని అనుకుంటున్నాం. మా ఆయన పెళ్లి కాకముందే వాగ్దానం చేశాడు, అన్ని సగం సగం అని, 50 అని. ఆదర్శ పురుషుడే, అదృష్టవంతురాలువే తల్లి. నా మొహం అదృష్టం. 50 అంటే వంట నేను చేయాలంట, ఆయనేమో ఫోన్ చేస్తాడంట. బట్టలు అవి ఇవి వాష్ చేసి నేను ఇస్త్రీ చేస్తే ఆయన వేసుకొని నెలకొట్టి లాండ్రీ బాస్కెట్లో వేస్తాడు. ఇంకా ఇంటికి గెస్ట్లు ఎవరైనా వస్తే ఆయనేమో చక్కగా మాట్లాడుతూ కూర్చుంటారు, నేనేమో డిన్నర్ రెడీ చేయాలంట. అవునా? అయితే గ్రోసరీ తెచ్చే పని కూడా చేయరా? అయ్యో గ్రాసరీనా, ఒకసారి యోగర్ట్ తెమ్మని పంపా, అంతే. ప్లెయినా పెట్టానా అని ఒకసారి, లో ఫ్యాటా అని ఇంకోసారి, చిన్న డబ్బానా పెద్ద డబ్బా అని ఇంకోసారి. అబ్బబ్బా ఒకటే ఫోన్లు, ఏం చెప్పను. అంతేనమ్మా, మళ్ళీ మళ్ళీ అడుగుతామని ఆ వేషాలు. అవునండి, మరి మీ వారి గురించి చెప్పలేదు? అయ్యో, మా వారి గురించి ఏం చెప్పేది? తినగానే నిద్ర అంటారు, లేవగానే ఆకలి అంటారు. ఏ పని చేయాలన్నా బద్ధకమే. అంతే. వాళ్ళు చూద్దాంలే అంటే ఈ జన్మ అయ్యే పనే కాదు, చేద్దాంలే అంటే ఏదో మీ కంఠాలు పడండి అర్థం. అవును, మీ ఆయన గురించి చెప్పచ్చుగా? ఆయన బంగారం అక్క. అబ్బో 24 క్యారెట్లా? నాకు 1 కిలో ఇయ్యమ్మా. నిజమండి, నేను 4 గిన్నెలు తోగానే అయ్యో నీ చేతులు చూడు ఎంతగా కందిపోయాయో అని తెగ బాధపడిపోతారండి బాబు. బాధపడుతుంది సరే వచ్చినా, ఆ గిన్నెలు ఎప్పుడైనా కడిగాడా అన్నదే ప్రశ్న. లేదనుకోండి, కానీ నేనేం చేసినా చాలా బాగుంది అని మెచ్చుకుంటాడు. పైగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మరీ చెప్తాడు. ఆ పొగడ్తలన్నీ రికార్డ్ చేసి పెట్టుకో అమ్మా, మళ్ళీ ఆ పొగడ్తలు వినబడవు. అంతెందుకు, ఈయనకి ఎంతో ఇష్టమని ఎంతో కష్టపడి కాకరకాయ కారం చేస్తే ఆవురావుమంటూ తిని అంతా అయ్యాక కాకరకాయ కారం చేస్తే మా అమ్మ తర్వాతే అన్నారు. నేనెవరికి చెప్పుకునేది? మీ ఆయన ఆ మాత్రమే అన్నాడు, మా ఆయనకు అసలు ఏం పెట్టానో కూడా తెలీదు. ఏమోనండి, ఈయన మాత్రం ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేసి ఐ మిస్ యూ అని చెప్తారు. అంతేకాదు, ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పాట కూడా అందుకుంటాడు. అమ్మాయే మంచాన పడ్డారే, అమ్మాయే సన్నగా
అంతేనమ్మా, ఏ భర్త అయినా భార్య కోసం కార్ డోర్ ఓపెన్ చేశారంటే కొత్త భార్య అన్నా ఉండాలి, లేదా కొత్త కార్ అన్నా ఉండాలి. అవునండి, మరి అప్పుడప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్స్ అలాంటివి ఏమైనా ఇస్తూ ఉంటారా? అయ్యో, సర్ప్రైజ్ గిఫ్ట్లా? మొన్న ఆయన నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇచ్చారనుకున్నారు? లేటెస్ట్ మోడల్ ల్యాప్టాప్ ఇచ్చారు. పేరేమో నా బర్త్డే గిఫ్ట్, కానీ రాత్రి పొద్దుపోయేదాకా దాని ముందు కూర్చునేది ఆయనే. ల్యాప్టాప్ సర్లే, ఈ మధ్యన ఈయన బోల్డ్ అని డబ్బులు పోసి నాసిరకం ముత్యాల గొలుసు తీసుకొచ్చారు. అది ఆఫర్లో ఉంది కాదు, వేరే వాడింది కాదు. రిటర్న్ ఎంత చస్తుందా అనుకున్నారో ఏమో, బిల్లు కూడా ఆ బాక్స్లో పెట్టే ఇచ్చారు. అంతేనమ్మా, నేను మా వారి బర్త్డే బాగా గుర్తుపెట్టుకొని మీ లాండ్రీ మీరే చేసుకోవచ్చు, మీ భార్యని మెప్పించడం ఎలా లాంటి బుక్స్ ఇస్తుంటాను గిఫ్ట్గా. అయితే కూడా ఏం చేసేది, నా బర్త్డే గుర్తుండదు, ఆఖరికి మా పెళ్లి రోజు కూడా గుర్తుండదు. సరేలే, బర్త్డేలు గిఫ్ట్లు సరే, దీనికి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నీట్గా తయారై ఉండాలంటున్నారు. అదేమన్నా అంటే పక్కింటి లీసాని చూడు, హీరోయిన్ మాదిరిగా ఉంది అంటున్నారు. కట్లు పోయాలి, ఐశ్వర్యరాయిలా ఉండాలంటే ఎట్లా? అవునండి, ఈయన కూడా ఈ మధ్య గుడ్ల గుబ్బ లాంటి కళ్ళేసుకొని పొట్టి నిక్కర్లు వేసుకుని అమ్మాయిని తెగ చూస్తున్నాడు. అదేంటి అని మొన్న గొడవ పెట్టుకుంటే నల్ల కళ్ళద్దా పెట్టుకొని దొంగ చూపులు. ఏం చేయాలంటారు? ఆహా, ఈసారి ఇక్కడ మగవాళ్ళని చూపించి వాళ్ళకి పంటలు తింటున్నారు కదండి, చక్కగా వాళ్ళే ఉన్నారే అని చాలు. ఈ ఐడియా చాలా బాగుందండి. ఈ మధ్య మా ఆయన గంటల కొద్దీ టీవీ ముందు కూర్చొని గేమ్స్ చూస్తూ రిమోట్ అస్సలు వద్దట్లేదు. అదేంటి అంటే నా వేలు కొంచెం వీక్గా ఉంది, ఫింగర్ ఎక్స్చేంజ్ చేస్తున్నాను అంటాడు. ఇంకా అర్థం కాలేదా అర్చన? కంప్యూటర్ మొదటి పెళ్ళాం, టీవీ రెండో పెళ్ళాం, నువ్వు మూడో పెళ్ళాం. ముందు నీకే అర్థమవుతుందిలే. అంతేనమ్మా, కొత్త టీవీ కొనుక్కొని బెడ్రూమ్లో పెట్టుకోవడం కంటే ఇంకో దారే లేదు. మమ్మీ మమ్మీ, డాడీ వాళ్ళు అంకుల్ వాళ్ళు మీ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఎక్కడ పద చూపించు వాళ్ళు, వాళ్ళ పని పడ్డాలి ఇవాళ.